సాయిబాబా సచ్చరిత్ర చదువుతూ ఉంటే ఆయన మనకి ఎన్నో సందర్భాల్లో ఒక ముసల్మానుగానే కనిపిస్తాడు. ఆయన వ్యవహారం గాని, ఆహారపు అలవాట్లు, మటన్ తినడం, మటన్ వండటం ఇత్యాదివన్నీ గనుక మనం చూసుకుంటే మనకి ఒక ముసల్మాన్ కనిపిస్తాడు. సో, సాయిబాబా ముస్లిం అని చెప్పడం కూడా తప్పు అనేలాగా మాట్లాడతారు. హారతి హ్మ్. పాటలో కూడా మోమిన వంశీ అని ఉంటుంది. అది కూడా ముస్లిం అని అర్థం వస్తుంది. కానీ మనం అనకూడదు. ఇది ఎలా ఉందంటే హ్మ్. నువ్వు హిందువుగా సైలెంట్‌గా బతుకు. బయటకొచ్చి హిందూ అని చెప్తే మాత్రం నువ్వు చూడు దాన్నేమంటారు నువ్వు ఉన్మాదివి అన్నట్లుగా. ఉన్మాది. హ్మ్. నువ్వు నిజం చెప్పావా? నువ్వు ముస్లిం అన్నావంటే క్రైమ్. బాబా ముస్లిం అని అందులో సచ్చరిత్రలో ఉండడం మాత్రం ఫైన్. వాళ్ళు రాసుకున్న బుక్‌లో. వాళ్ళు రాసుకున్న బుక్‌లో ఉంటే ఫైను. అది మనం ఎలివేట్ చేస్తే మాత్రం మనకేస్తారు ఫైను. డిఫమేషన్ రూపం. ఓహ్! సో, ఇలా ఇదొక ధోరణి. సరే. హ్మ్. షిర్డీ సాయిబాబా హిందువే, హిందూ దేవుడే, హిందూ గురువే అని ఓపెన్‌గా షిర్డీ సంస్థానం ఎప్పుడైనా ప్రకటించిందా సార్? షిర్డీ నాకు సాయిబాబా తెలిసి లేదు. లేదు. హ్మ్. సెక్యులర్. ఆయనకి ఏ హ్మ్. మతం లేదంటే ప్రశ్న ఉండదు కదా! ఇండివిడ్యుయాలిటీ పోతది. ఓహ్! హిందూ ధర్మంలో కలవడానికి, హిందూ ఆలయాల పరిధిలోకి రావడానికి, ఆ నీడలోకి ఎండోమెంట్ పరిధిలోకి రావడానికి వాళ్ళకింకా స్కోప్ ఉండదు. ఓకే. వచ్చేస్తారక. ఒకసారి హిందూ అంతే. అని అనౌన్స్ చేసి. హ్మ్. నేటి హ్మ్. కాలంలో చాలా మంది ట్రిక్కీగా కొంతమంది నూతన బాబాలు చాలా మందున్నారు. నాట్ ఓన్లీ షిర్డీ సాయిబాబా. చాలా మంది బాబాలు సెపరేట్ యోగా సెంటర్‌లని ఇవి అవి అని పెట్టుకొని చేయడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఈ రిలిజియన్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. మేము హ్మ్. సెక్యులర్. మేము ఓహ్! డిఫరెంట్ అని చెప్తారు. అప్పుడే వాళ్ళ తాలూకు సెపరేట్ హుండీ వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది. వాళ్ళకి హ్మ్. ఇండిపెండెన్స్ ఉంటది. సో, ఓహ్! ఈ లెక్కలో సరే మేము ముస్లిం అంటున్నాము. కాదు హిందువే అని షిరిడి సంస్థానన్నా ప్రకటించిందా? ఓహ్! హిందూ అని ప్రకటించలేదు. ప్రకటించడానికి మీకు ప్రాబ్లమ్ ఏంటి? మీరు ప్రకటించుకోరు. ముస్లిం అనేది సచ్చరిత్రలో ఉంది. మేము దాన్ని చెప్తే మీరు మాకు కేసులేస్తారు. హ్మ్. ఎంత హిపోక్రసీ సార్ ఇది. హిపోక్రసీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. సీ ఇప్పుడు సరే వాళ్ళని సవరించుకోమందాం. ఇప్పుడు సాయిబాబా సెక్యులర్ అయితే హిందువులే ఎందుకు? ప్రతి శుక్రవారం మసీదుల దగ్గరికెళ్ళండి. కరెక్ట్. సాయిబాబా గారు అల్లాతో ఈక్వల్ అని ప్రకటించమనండి అక్కడ. అల్లా సాయిబాబా ఒకరే. మీరు ఫ్రైడే కాదు, ఫ్రైడే ఎట్లాగో నమాజ్ చేసుకుంటారు కాబట్టి మన సోదరులు వేరే ఏదో రోజు ముస్లింలంతా సాయి గుడికి వెళ్ళమని చెప్పండి. సండే రోజు చర్చిల దగ్గరికి వెళ్ళమనండి. వెళ్ళి యేసు యెహోవా ఎంత గొప్పవాళ్ళో సాయిబాబా కూడా సేమ్ అని అక్కడ చెప్పండి. కేవలం మేమెందుకు టార్గెట్ అవ్వాలి? వై షుడ్ వి బికమ్ టార్గెట్ ఫర్ యువర్ బిజినెస్? ఇప్పుడు అల్టిమేట్లీ మీరు చెప్పేదాన్ని బట్టి కూడా నాకు ఒకటి అర్థమవుతుంది. వాళ్ళు ఓపెన్ గా హిందువులని డిక్లేర్ చేసుకోలేరు. ఎందుకంటే వన్స్ దే డిక్లేర్ వాళ్ళ వ్యాపారం మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందికి వచ్చేస్తాయి. సో హిందువులని మీరు డిక్లేర్ చేసుకోరు. పోనీ సెక్యులర్ లమని చెప్పుకోండి. అందరిని ఇంక్లూడ్ చేయండి. అందరిని ఇంక్లూడ్ చేసేప్పుడు నిజంగానే సెక్యులర్ అవుతారు. కానీ హిందువుల దగ్గర మీరు ఏ నాటకాలు అయితే ఆడతారో ఈ నాటకాలు మీరు క్రిస్టియన్ల దగ్గర ముస్లింల దగ్గర ఆడలేరు. క్రిస్టియన్లు మేబీ మిమ్మల్ని తిట్టేసి పంపిస్తారేమో, ముస్లింలు అయితే కత్తులే తీస్తారు ఎట్లా ఈక్వేట్ చేస్తావని. మరి అదే మీరు సాయిరామ్ అని, సాయి కృష్ణ అని, కృష్ణుడు రాముడు సాయిబాబా అందరు ఒకటే అని ఎలా చెప్తారు? అంటే హిందువులు సైలెంట్ గా ఉన్నారన్నా, అంటే హిందువులు ఏదన్నా వింటారని మీకు కాన్ఫిడెన్స్ కాబట్టి హిందువుల దగ్గరికి మాత్రమే వచ్చి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని మీ సాయి మతంలోకి మార్చి తర్వాత అంటే హిందూ ధర్మం అంతా కూడా భగవద్గీత వాడుకుంటారు, వేదాల్ని వాడుకుంటారు, అన్ని వాడుకుంటారు, ఆర్తుల్ని కాపీ కొడతారు, ఆ పద్ధతులన్నీ కాపీ కొడతారు. కాపీ కొట్టి ఒక వ్యక్తి ఆ సాయి మతంలోకి వెళ్ళిన తర్వాత ఇక హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేస్తారు. కరెక్ట్. కనీసం అంటే మానవత్వం గురించి వీళ్ళు మాట్లాడుతుంటారండి. ఆ మానవత్వం సంగతి వదిలేద్దాం. కనీసం ఆ కాన్షియస్నెస్ అన్న ఉందా మీకు? అదన్నా ఉండాలి కదా. కరెక్ట్ సార్. నాకు మీ మాటల్లో ఒక ఉపమానం గుర్తుకొచ్చింది. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు. చదువుకొని బయటికి పంపిస్తాం. ఏదో కాలేజ్‌కో ఇంకెక్కడికో పంపిస్తాం. అక్కడ చదువుకొని మరలా మన ఇంటికి రావాలి గదా! మన పిల్లలు. అక్కడ ఏదో ఒక అంటే బ్రెయిన్ వాష్‌కి గురైపోయి, నాకు తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. అక్కడ చెప్పినోళ్ళే మాకు ఇక్కడ ఉన్నోళ్ళే అంతా అని చెప్పి అటునుంచి అటే వెళ్ళిపోతే స్కూలు, కాలేజ్ అవుతదా? లేకపోతే సస్పెక్టెడ్ సెంటర్ అవుతదా? గురువు అంటున్నారు. మూలాల్లోంచి తెంచేసేవాడు గురువు అవుతాడా? మూలాలకి చేర్చేవాడు నా శ్రీరాముడిని శ్రీరామ, శ్రీకృష్ణని ఇతర పేర్లతో కలిపి కలుషితం చేసేవాడు గురువు అవుతాడా? లేకపోతే రాముడిలా ఉంచి తనను తానులాగా ఉంచి తన ద్వారా రాముడిని చేర్చేవాడు గురువు అవుతాడా? చాలా సున్నితమైనటువంటి తేడా ఉంది కదా సార్. మీరన్నట్లుగా వీళ్ళు సెక్యులరిజమే పాటించాలి అనుకుంటే మనమందరం హిందువులు ఎప్పుడు కూడా రెడీ. ఎందుకంటే వారికి అది ఇష్టం కాబట్టి. గురువారం ఎలాగో హైజాక్ చేశారు సాయిబాబా వారంగా. మరి శుక్రవారం కూడా హైజాక్ చేసేసేయండి. ఆదివారం క్రిస్టియన్స్ వాది కూడా హైజాక్ చేసేసి కామన్ గా ఒక శనివారం పెట్టేసుకొని ఒకరోజు 3 మతాల వారు వచ్చేసి బాబాను పూజించారు. దేశం మొత్తం కూడా సెట్ అయిపోతుంది. హిందువులందరూ రావడానికి సిద్ధంగా ఉంటారు.
మీరు ముందు చేయాల్సింది ఏంటి? ఈ షిరిడి సంస్థానం వాళ్ళు ఈ కేసులు, ఈ బూజులు ఇవి కాకుండా సన్నాసుల్ని నమ్మి మా మీదేదో అక్కసు వెళ్ళగక్కుకోవడం కాకుండా ఇమ్మీడియేట్‌గా క్రిస్టియన్‌లని, పాస్టర్‌లని అప్రోచ్ అయ్యి, ముల్లాలని అప్రోచ్ అయ్యి, మదర్సాలని అప్రోచ్ అయ్యి, ఇదిగో మీ రోజు మాకివ్వండి. హిందువులు ఎలాగైతే గురువారం ఇచ్చారో మీరు కూడా ఇచ్చేసేయండి. హిందువులు సహృదయులు. మీరు కూడా సహృదయంతో ఇచ్చేసేయండి. కామన్‌గా శనివారం పెట్టుకొని బాబాను పూజిద్దాం. ఈ దేశం సౌభ్రాతృత్వంతో, సోదరభావంతో హాయిగా ఉంటుంది అని చెప్పానండి. మనందరం వెళ్దాం సార్. ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో చెప్పినట్టు విన్నాను నేను. అంటే సాయిబాబా గారు అన్ని మతాల వాళ్ళ మధ్యలో ఆ సయోధ్యనో, ఫ్రెండ్‌షిప్‌నో కుదిర్చడానికి ప్రయత్నం చేశారు. అది కూడా సఫలమవుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. ఇంకా బావుంటుందది. ఎందుకంటే ఇప్పటికే మతాలని గొడవలుగా ఉన్నాయి. అందరూ సాయి దగ్గరికి వెళ్తే ఇంకా బావుంటుంది కదా! సింగిల్ పాయింట్ ఎజెండా సెక్యులరిజం అనేది బలపడుతుంది. ఇంక మతాలన్నీ మాసిపోవును ఇంకేదో ఉంటాయి కదా విప్లవాత్మక గీతాలు. సాయి ఒక్కటే మిగిలిపోవును. సిద్ధమే మరి. మరి సిద్ధమే. సిద్ధం అంటే హిందువులు ఆల్రెడీ సిద్ధమై వీళ్ళని ఎంతసేపు పీల్చి పిప్పి చేయడం కాదు. అసలు మాకు బాబాకి సంబంధం లేదు. మాకు ఒకడే దేవుడు. మేము నమ్ముకున్నదే దేవుడు అని ఎవరైతే అంటారో విగ్రహారాధన పాపము అని వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్పమనాలి ఫస్ట్. అంతే. మీరు సెక్యులర్ అయితే ఆ పని చేయండి. మీరు సెక్యులర్ కాదు, మేము హిందువులమైతే మీ గుళ్ళన్నీ తీసుకుపోయి దేవాదాయ శాఖ కింద పెట్టండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. లేదు ఇంకో పని కూడా ఉంది. అసలు ఏ మతానికి మాకు సంబంధం లేదు, మాది సాయి మతం అని డిక్లేర్ చేసుకోండి. అప్పుడు ఒకవేళ సాయి హిందువులను అప్పుడు ఇంకా హిందువులు ఎవరి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వెళ్తారు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు వెళ్ళరు. అయిపోతుంది సాల్వ్.